ఖమ్మం రాజకీయాల్లో మరోసారి ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఎన్టీఆర్ జాతీయ స్థాయి నాయకుడని, ఆయనపై విమర్శలు చేసే స్థాయి బీఆర్ఎస్ కు లేదని వ్యాఖ్యానించారు. అలాగే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కోసం పోరాడిన అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి తరపున మాట్లాడుతూ తప్పేంటి అంటూ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మాకు ఎదురు లేదు అనేది ఏ విధంగా మనము అమలు చేస్తే బాగుంటుంది, గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, కావాల్సిన క్రమశిక్షణ పాటించి కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోరాడితే మాకు ఎదురు లేదు అనేది మరొకసారి మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది. మనసు విప్పి మాట్లాడుకొని ఏ విధంగా కదం ఎత్తాలి. కాబట్టి చాలా నూతనంగా కొన్ని మార్పులు చేర్పులు అతి త్వరలో అందరూ చూడబోతారు. విగ్రహావిష్కరణ సంబంధించి ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది ఎన్టీఆర్ విగ్రహాన్ని, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టింది? వాళ్ళకి ఏంటంటే వరి వాళ్ళ స్టాచ్యూ అయితే పెట్టం కదా. ఏంటి ఏడుపు ఏంది? ఒక నేషనల్ లీడర్ని గుర్తించడం మీకు ఇబ్బందిగా ఉందా? నందమూరి తారక రామారావు ఈజ్ నాట్ జస్ట్ తెలుగుదేశం ఇన్ హైదరాబాద్, హీఈస్ పాన్ ఇండియా. ఇవాళ చెన్నైలో విజయం గెలిచాడంటే నందమూరితో పోలుస్తున్నారు. నందమూరి ఆ రోజు 9 నెలల్లో ఈ ట్రాన్సిషన్ ఫ్రమ్ యాక్టర్ టు 70 mm రియల్ లైఫ్లో ఆయన చర్చించి ఏర్పాటు చేసి ఇవాళకి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకోనుంది, వాళ్ళని మోస్తున్నారంటే అది ఆయన ఏర్పాటు చేసిన పునాదులు ఇవాళ. సో అది హీఈస్ అ నేషనల్ హీరో. ఏంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ పెడితే అది ఎవరైనా చర్చిస్తారా దాని మీద? ఏమంటే మాట్లాడేది చిన్న మైండ్ ఉండి చిన్న పనులు. గో అండ్ వర్క్. ప్రజల్లో వెళ్ళి తిరిగితే వీళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది. ఈ మీటింగ్ లో మీరు టికెట్లు అంటే ఇష్యూస్ అంటే ప్రయారిటీ సామాజిక వర్గాల వారి నియోజకవర్గాలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ టికెట్లు ఇవ్వాలి, అదేం లేదు. వీ నెవర్ డిస్కస్డ్ అది. మేము ఎస్ఐఆర్ గురించి మాట్లాడాము. ఎస్ఐఆర్ ఇస్ ది ఇమీడియట్ ఇంపార్టెన్స్. కాబట్టి ఎస్ఐఆర్ గురించి చర్చించి ఏ విధంగా ఇది చేసుకోవాలి, ఎవరు ఎక్కడ ఏంటి అనేది ఇవి డిసైడ్ అయ్యింది. ఎస్ఐఆర్ గురించి ఏ విధంగా మనము అమలు చేస్తే బాగుంటుంది, గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, కావాల్సిన క్రమశిక్షణ పాటించి కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోరాడితే మాకు ఎదురు లేదు అనేది మరొకసారి మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది.